నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్ కేశవ క్యారెక్టర్ కి సుహాస్ నేను అప్పటికి హీరోగా చేస్తాను తెలిసింది. నువ్వు అనుకుంటావు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా తను చేస్తాడు కదా కరెక్ట్ అదేమో అనుకున్నాం. అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం, దాని పర్ఫార్మెన్స్ ఇష్టం. నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది. సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ మట్టి నటుడు అనాలి. అంటే అంత ఆర్గానిక్ గా ఉంది. చాలా అంటే ఐ థింక్ పర్ఫార్మెన్సెస్ అన్ని వరుసగా చూస్తున్నాం కదా, చాలా సింపుల్ గా న్యాచురల్ గా క్యారెక్టర్స్ నిండిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. అర్జున్కి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి. ఇంకా రాసేసి చాలా బాగా చేశారు, ఇన్స్పైర్డ్ క్యారెక్టర్ పాయల్ చాలా బాగా చేశారు కదా. అండ్ విజయ్ బులగాని అంటే బేబీ సాంగ్స్ వింటుంటే రాజేష్ చెప్పుకుంటాడు ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి. చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా. నాకు తెలిసి ముందు విజయ్ బులగాని పాటలా రాసుకోవాలి, అట్లా అనిపిస్తుంది. పలానా రోజు రావాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అందరికి ఇంకా క్వశ్చన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారు. చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అచ్చు. అండ్ అజ్జు గురించి చెప్పాలి. నేను జగన్ షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. చాలా పక్కగా ఉన్నాడు, చాలా ఇష్టం సార్ అరే చూశాను, నేను ఇలా డిఎంటీ చేశాను, మీ దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. నేను రమేష్ గారు ఉంటారు మా అక్కడికి, సో ఆయన టెస్ట్ చేయమన్నాను. సార్ కూడా చాలా బాగున్నాడు, జాయిన్ చేస్తున్నాం అన్నారు. అట్లా జాయిన్ అయ్యాడు. ఫస్ట్ అంటే చాలా అమాయకుడు కూడా లాజిక్ ఉన్నవాడు. మీ కార్తికేయని కథ చెప్పమన్నామంటే మీ నంబరు జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళే లాస్ట్ అసిస్టెంట్ అప్పుడే జాయిన్ అయ్యారు. జగడం తర్వాత అర్జున్ తోటసి. సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాశాను. 23 days లో 100% లో కదా. వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా, వీళ్ళిద్దరే రాస్తారు కదా 100% లో. కేవలం అర్జున్ అండ్ తోటసీన్తో 100 ఆర్యా 100% లో 1 ఐ థింక్ 1 వెంకీ జాయిన్ అని అంటున్నాడు. అంటే మీకు ఆర్యా 2 దగ్గర నుంచి ఆర్యా 2 100% లో 1 4 రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్ తోటసీన్ కామన్, ఇంకెవరి నుంచి జాయిన్ అవ్వాలి అంతే కదా. బుజ్జి అందరూ నిజంగా అంటే వీళ్ళందరూ తెలుసు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడే రాదు జనాలతో. మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ ఇస్తాడు, ఏదో లాజిక్ చెప్తే ఇట్లా దాంట్లో వెంటనే చెప్తాడు. కథ చెప్తుంటే ఎటు వెళ్ళిపోతాడు, ఐస్ ఎటు వెళ్ళిపోతుంటే కరెంట్ వెళ్ళిపోతుంటే, కానీ వెంటనే ఆన్సర్ వస్తాడు. సో మీరు మాట్లాడితే లాజిక్ కనిపించట్లా. మీరు నిజంగా వాడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో సంథింగ్ ఇండియన్ చేశాడు. నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళుంటే డిఫరెంట్ థౌసండ్స్ ఆఫ్ సంపాదించేవారు, ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టారు. ఒకవేళ ఏదైనా హాలీవుడ్ లో ఉంటే ఇంకా మంచి సినిమా తీసుకుంటేవాడు. కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది. అదొక మీకు అంటే అంత లాజిక్ ఉన్నవాడు. ఎలా చెప్పాలో అర్థం కావట్లా. నేను అంటే వీళ్ళిద్దరికి ఎవరికి అర్జున్ కానీ తోటసీన్ కానీ వెంకీ గారి అందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమారికి కథ చెప్పగల మీరు సినిమా చేసుకోవచ్చు. కానీ లేదు సార్ నేను ఒక సినిమా చేసి వస్తాను, తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు. సో అంత నిజాయితీ కూడా ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు. నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే. వాడి నిజాయితీ ఇష్టం, వాడి ప్రేమ ఇష్టం. కాబట్టి దగ్గర ఎక్స్ప్రెషన్ రాదు, జనంతో మాట్లాడడం రాదు. నాకు శ్వాసని కథలా ఒప్పించడం నాకు ఏమి నిజంగా ఏం చెప్పాడని అంటే అంత అమాయకత్వం ఉంటుంది అనమాట చెప్పడం. కొంతమంది కరెక్ట్ గా జనం మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు. సో లవ్ యూ అర్జున్. నిజంగా అంటే సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను, నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు, మనం కరెక్షన్స్ చెప్తాము, ఇలాగే ఉంటుంది కదా మన పొజిషన్ అంతా. కానీ ఏం చెప్పలేకపోయాను. అంత బాగా చేశాడు. తనుకున్న బడ్జెట్ లో
అనుకున్న బడ్జెట్ లో అంత ఫ్లాలెస్ గా మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్ తక్కువ బడ్జెట్, ఆ బడ్జెట్ లో షార్ట్ డేస్ ఎంత క్లియర్ గా ఉంది, ఎంత క్లీన్ గా ఉంది. నాకు తెలుసు అట్లా తీస్తాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే మీ ఏ సినిమా గురించి అడగలేదేమో నేను. డెఫినెట్ గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్ గా చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. ఎందుకంటే నేను వీడి చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ, చాలా చాలా. మీరు నమ్మరో లేదో వీడు చేయడం మానేసే గురించి లాజిక్ ఉన్న సినిమా తీరు మానేసాను నేను అర్థం చేసుకున్నాను. నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేసాను. కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది, అది పట్టుకుని ఇంకా సినిమా తీస్తున్నాను ప్రసన్న అనేది. అవి రవిరా ఏం చెప్పాలి అర్థం కావట్లా. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్.